సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. చిన్న సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టి మనందరి మనసులు కూడా దోచుకుంటూ ఉన్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సదురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. ఫస్ట్ టైం ఈ మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? 2019లో స్టార్ట్ అయింది. ఫస్ట్ డెవిల్ అనే మూవీ చేశాను నేను. కళ్యాణ్ రామ్ గారు. నవీన్ మేడం గారు అక్కడ నేను ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ చేశాను. ఫస్ట్ హాఫ్ ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఒకరోజు అడిగి నేను నీకు చెప్పాను కదా డైరెక్టర్ వచ్చాక గుర్తుంది నాకు, నేను చెప్పలేదు ఇప్పుడే మీటింగ్ అరేంజ్ చేస్తా అని. ఈటీవీ విన్ని కూడా నిలబెట్టింది, ఇంకా బాగా అందరిలోకి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ 90s అని చెప్పారు. ఫిలిం వర్షన్లో రిలీజ్ కాలేదని చెప్పేసి ఏమన్నా ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయి? మూవీ వర్షన్ కూడా చేద్దాం అనుకున్నారు ఆఫ్టర్ ఓటీటీ తర్వాత ఏమైందో మరి అది చేయలేదు. బట్ సినిమా చూసేటప్పుడైనా కానీ ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడైనా కానీ కొన్ని మాట్లాడుకున్న మాటలు కూడా మీ చెవులో పడేవి. అందరు నవ్వుతుంటే నేను ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ అని. సో నేను స్క్రీన్ కంటే వెనక్కి ఎక్కువ తిరిగి చూస్తున్నా. సినిమా మొత్తం చూస్తున్న టైంలలో పర్టికులర్గా ఒక సీన్ కోసం నువ్వు మాట్లాడి గొడవపడిన సందర్భం ఏదైనా ఉందా? ఇద్దరం చాలా డిస్కషన్లు పెట్టినవి చాలా ఉన్నాయి. లేదు ఇది దీని గురించి నేను ఇలా తీసా అంటే లేదు ఇలా కన్వే అవుతుందని నేను అలా చాలాసేపు నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే. నాకు డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం. ఇప్పటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి డిలీటెడ్ సీన్స్ అని చెప్పేసి యూట్యూబ్లో అని హల్చల్ చేస్తూ ఉంటాయి, ఎక్కువ వ్యూవర్షిప్ కూడా మనం చూస్తాం. అలాంటివి ఏమైనా ఉన్నాయా లిటిల్ హార్ట్స్? చిన్నోడు మౌలి దగ్గరికి వచ్చి డాడీ ఊకే సంధ్య 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 అంటుంటాడు. ఎవరు సంధ్య అంటే ఎవరు చెప్పకరా, సంధ్య అంటే డాడీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చిన్న సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టి మనందరి మనసులు కూడా దోచుకుంటూ ఉన్న మూవీ లిటిల్ హార్ట్స్. మరి లిటిల్ హార్ట్స్ మూవీ ఎడిటర్ కరెక్ట్గా మనందరికీ ఏవి సీన్స్ కావాలి, ఏవైతే ఎంటర్టైన్ అవుతాయో అవి పెట్టేవాడే ఎడిటర్ అనమాట. మరి అయితే ఇప్పుడు ఎడిటర్ శ్రీధర్ గారు ఇప్పుడు మనతో పట్టినారు. మరి శ్రీధర్ గారితో మాట్లాడదాం. అసలు ఎలా కట్ చేశారు, ఇంకేమన్నా మనకు తెలియంటి ఉన్నాయా అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీధర్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? గుడ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. అసలు నిద్ర లేదు అనుకుంటా, ఫేస్లో అదే కనిపిస్తూ ఉంది. అయిపోయింది ఇక మూవీ సక్సెస్ అయిన తర్వాత ఇంకేంటి నిద్ర లేకుండా ఏం చేస్తున్నారు? నిద్ర లేకుండా ఏం లేదు, బట్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఓకే. అండ్ యాజ్ ఎడిటర్గా మీరు ఎంటర్ అయ్యి ఏంటంటే ఆఫ్టర్ డైరెక్టర్ ఏం చూపించాలి ప్రేక్షకులకి, ఏది నచ్చుతుంది అని చెప్పేవాడే ఎడిటర్. సో జడ్జిమెంట్ వచ్చేది ఫస్ట్ మీ దగ్గర నుంచి, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి. మరి అలాంటిది కరెక్ట్గా ప్రిసైజ్గా ఆ టైం లైన్ ఉండాలి అని అనుకొని మీరు వెళ్ళారా, లేకపోతే మాకు చూపించినవి ఇంకా ఉన్నాయా? మీకు చూపించినవి అంటే పెద్దగా ఏం లేదు, ఒక 2 సీన్స్ ఉండొచ్చు అంతే, చిన్నవి అవి కూడా. మార్తాండ్ ఫస్ట్ నుంచి 2:15 అంటున్నాడు, 2 hours 15 minutes ఫిలిం అనేది అంటున్నాడు. నేను ఫస్ట్ విని స్క్రిప్ట్ కూడా చదివాను, నేను కంప్లీట్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్షన్ చదివాను, బౌండెడ్ స్క్రిప్ట్ చదివాక అంత వద్దు బ్రో మనకి ఒక 2 hours 5 minutesలో ర్యాప్ చేస్తే బాగుంటుంది, మనం ఎక్కువ చేయకూడదు అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. మా ఇద్దరికి ఆ ఫైట్ నడుస్తుండే బిగినింగ్ నుంచి. ఓకే. 2:15 2:5 2:15 2:5 లాస్ట్కి 2:5 చేసినాం. అది అలా. సో తీసేసిందంటూ పెద్ద ఏం లేదు, డైరెక్టర్ ఏది కావాలో అదే తీసుకొచ్చాడు. అలా చిన్నవి అంతే, చిన్న 1-2 అంతే చిన్నవి. అంటే కొన్ని సినిమాలు చూసింటాం సక్సెస్ అయిన తర్వాత అన్సీన్ సీన్స్, డిలీటెడ్ సీన్స్ అని చెప్పేసి యూట్యూబ్లో అని హల్చల్ చేస్తూ ఉంటాయి, ఎక్కువ వ్యూవర్షిప్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటివి ఏమైనా ఉన్నాయా లిటిల్ హార్ట్స్లో? అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి, ఒక 2 ఉంటాయి, 2-3 సీన్స్ ఉంటాయి. ఎందుకంటే త్రూఅవుట్ ఫిలిం ఏం తీసినా ఫన్నే షూట్ చేసింది, దాన్ని ఇంకా దాంట్లో కొంచెం లెంత్ వల్ల లేదా ఇది అవసరం లేదు అనిపించి కొన్ని తీసేసాము. బట్ అవి కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి. ఎవరెవరి మధ్యలో ఉంటాయి ఏంటి? అది మీరు యాక్చువల్ ఒకటి చూసారు ప్రోమోలాగా, ఆ డబ్బాల సీన్ ఒకటి ఉంటుంది, ఆ డబ్బాలు తీసుకెళ్తున్న సీన్ ఒకటి ఉంటుంది కదా, రాజీవ్ గారిది అండ్ మౌలిది. అది ఆల్రెడీ ఒకటి ప్రోమోలాగా రిలీజ్ చేసాం అంతే. ఇంకా జయకృష్ణ కాంబినేషన్తో ఏదన్నా? జయకృష్ణ అసలు ఏంది, అస్సలు తీయలేదా? తీయలేదు, అంటే తీయాల్సిన అవసరమే లేదు. ఓకే. అంతే అంతే, ఒకటే 1 or 2 అంతే. చిన్నవి ఏమన్నా 1-2 పంచులు తీసేసి ఉంటుంది. యాక్చువల్లీ ఒక పంచ్ ఉంటుంది, అది తీసేసినాం, అది యాక్చువల్ పెడదాం అనుకుంటాం. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి బ్రో అది అనవసరంగా తీసేసినాం, అది పెట్టుంటే బాగుండు అనిపించింది. ఏంటంటే మనోడు ఫేస్ చూసారు కదా,
ఫేస్ మాస్క్ వేసుకొని కూర్చొని ఉంటే వాళ్ళ డాడీ వచ్చి తిడతాడు, చదువులేదు సంధి లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే చిన్నోడు మౌలి దగ్గరికి వచ్చి డాడీ ఊకే సంధ్య 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 అంటుంటాడు, ఎవరు సంధ్య అంటే ఎవరు చెప్పకరా, సంధ్య అంటే డాడీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. సో అది తీసేసినాం యాక్చువల్లీ. అది ఎందుకు తీసేసినాం అని రిగ్రెట్ అవుతున్నాం ఇప్పుడు. దాన్ని ఓటీటీ వర్షన్కి ఇంక్లూడ్ చేస్తాం పక్క. అవునా? ఓకే. అలాంటి చిన్న చిన్న పంచులు తీసాం అంతే, సీన్స్ లాగా అసలు ఏం తీయలేదు. కాత్యాయని అనే పేరుని ఎంత ఫేమస్ చేశారో ఈ సీన్ పెట్టింటే సంధ్య అనే పేరుని కూడా అట్లే ఫేమస్ చేసి ఉంటారు. ఉండొచ్చు, అదే ఫీల్ అయ్యా నేను కూడా. చూసాక థియేటర్లో చూసాక అనిపించింది, బట్ ఇంకేం చేయలేకపోయాను. బట్ ఓటీటీకి పక్కా వస్తుంది. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఏంటి ప్రీవియస్గా? యాక్చువల్లీ ఫస్ట్ ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేర్చుకున్నాను నేను. నేర్చుకుని తర్వాత చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసినాం వితౌట్ మనీ, జస్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి. తర్వాత తమిరాజ్ గారు ఉన్నారు, బాహుబలి వీటన్నిటికి ఎడిటర్ ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఓకే. సో అక్కడ నుంచి అలా అలా. ఎన్నేళ్ళ జర్నీ ఇది? ఇది నేను 2019 అట్లా స్టార్ట్ చేసిన ఎడిటింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఎడిటర్ తమిరాజ్ గారి దగ్గర 2019. సర్లేరు నీకెవరు ఫస్ట్ మూవీ. ఓకే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మేబీ ఎన్ని ఇయర్స్ అయిందో నాకు అంత ఐడియా. 6 years బ్రో. 6 years. నేను కొంచెం ఇయర్స్ తక్కువ గుర్తు పెట్టుకుంటాను, గుర్తుండవు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. జస్ట్ నెంబర్. ఓకే. సో అందుకని 2019లో స్టార్ట్ అయింది ఫస్ట్. అట్లా అట్లా మెల్లగా వచ్చింది. డెవిల్ అనే మూవీ చేశాను నేను, కళ్యాణ్ రామ్ గారిది. అక్కడ నాకు ఈయన పరిచయం, నవీన్ మేడారం గారు. అక్కడ నేను ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ చేశాను ఫస్ట్ హాఫ్. ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, దాన్ని నువ్వే మెయిన్ ఎడిటర్గా చేయాలి అన్నాడు. సరే అన్న, చెప్తూనే ఉంటారులే ఎవరు ఇయ్యరు అనుకున్నా, ఎందుకంటే ఉంటాయి కదా ఫ్యూ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో సర్లే అనుకున్నాను నేను. ఓకే చేస్తాలే అన్న. నేను మళ్ళీ ఫాలోఅప్ కూడా చేయలేదు. డైరెక్టర్ గోవా వెళ్ళాడు, రాగానే కథ చెప్పిస్తా నీకు, నువ్వు చెయ్యాలి అన్నాడు. ఓకే అన్న, ఎలాగో ఇలానే చెప్తుంటారులే అన్నాను. నేను మళ్ళీ ఫాలోఅప్ కూడా చేయలేదు. మళ్ళీ ఆయన ఒకరోజు అడిగి, నేను నీకు చెప్పా కదా డైరెక్టర్ వచ్చాక గుర్తు నాకు, నువ్వు చెప్పలేదు, ఇప్పుడే మీటింగ్ అరేంజ్ చేస్తా అని మీటింగ్ సెట్ చేశాడు. అప్పటికి నాకు నమ్మకం లేదు, సరే ఏదో నడుస్తుంది అనుకున్నాను నేను. తర్వాత మీటింగ్ సెట్ చేశాడు, వెళ్ళి విన్నా కదా 90s. నాకు 90s ఇది 90s వింటే నాకు అసలు చాలా బాగా నచ్చింది. సరే ఇది ఎలా అయినా పక్కా మనమే చేయాలి, దీన్ని లైట్ తీసుకోదు అని చెప్పి అలా స్టార్ట్ అయింది యాజ్ ఎడిటర్గా. ఇది ఆదిత్య చెప్పాడు. లిటిల్ హార్ట్స్ ఒకరోజు ఆదిత్య కాల్ చేసిండు, బ్రో ఒక స్క్రిప్ట్ ఓకే చేసిన, నేనే ప్రొడక్షన్ చేస్తున్నా, ఒకసారి నువ్వు నీకు నచ్చితే చేయి అన్నాడు. నేను ఇప్పుడు నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయాలి, ఆదిత్య చెప్తుండు, మనకేమో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటూనే వెళ్ళాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు ఎలా నువ్వు చెప్పాలి అని నేను కొంచెం నచ్చితే కానీ చేయను. నేను దీనికి కూడా ఫస్ట్ నాకేం పోర్ట్ఫోలియో పెద్ద లేకపోయినా 90s కూడా నేను నవీన్ మేడారం అన్నకి చెప్పడమే, అన్న నాకు నచ్చితే చేస్తానా లేకపోతే చేయనన్నా, యాటిట్యూడ్ అనుకోకండి ప్లీజ్ అన్న నేను అని చెప్పా. అంటే ఆయన ఓకే అన్నాడు. సో అట్లానే దీనికి కూడా వెళ్తే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఇమీడియట్గా అయితే బ్రో వీడెవడు బ్రో అసలు నీలానే రాస్తున్నాడు, క్రేజీ ఉంది అసలు, పక్కా చేస్తా నేను అంటే. అలా ఇంకా 2 monthsలో సెట్కి వెళ్ళిపోయింది. 2 monthsలో మళ్ళీ మూవీ కూడా అయిపోయింది. అలా జంప్ అయ్యారు అనమాట. అంతే. ఓటీటీలో 90s అనేది కూడా సూపర్ సక్సెస్. ఎలా అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే కొంతమంది అంటూ ఉంటారు, ఈటీవీ విన్ని కూడా నిలబెట్టింది, ఇంకా బాగా అందరిలోకి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ 90s అని చెప్పారు. మరి ఆ మూవీ థియేటర్లో రిలీజ్ కాలేదని చెప్పేసి, అదే ఫిలిం వర్షన్లో రిలీజ్ కాలేదని చెప్పేసి ఏమన్నా ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు? అలా ఏం బాధపడలేదండి. అంటే బట్ థియేటర్లో రిలీజ్ అయితే ఇంకా బాగుండేది. థియేటర్ కూడా చేద్దాం అనుకున్నారు యాక్చువల్లీ, మూవీ వర్షన్ కూడా చేద్దాం అనుకున్నారు ఆఫ్టర్ ఓటీటీ. తర్వాత ఏమైందో మరి అది చేయలేదు. బట్ అది వెబ్ సిరీస్ లానే అది బాగుంటుందండి. అంటే చాలా ఉంది అందులో చెప్పడానికి, ఎమోషన్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని థియేటర్కి చేయలేమేమో అనిపించింది. ఓకే. బట్ అది థియేటర్ కూడా చేద్దాం అన్నారు అప్పుడు, బట్ అది అవ్వలేదు. అంటే అంతకు మించి అని చెప్పేసి మనం డైలాగ్ వింటుంటాం, అలాంటి సినిమా దించారు భయ్యా లిటిల్ హార్ట్స్. ఫస్ట్ స్క్రిప్ట్ చదవగానే ఏమనిపించింది? స్క్రిప్ట్ చదవగానే నాకు చాలా బాగా నచ్చింది అసలు. రైటింగ్ మొత్తం కథలాగా వింటే అందులో ఏం లేదు. కాదు, ఎవరైనా కానీ ఆ లిటిల్ హార్ట్ స్టోరీ చెప్పమ్మా అంటే, ఇద్దరు నిబ్బీలు ఉంటారు సార్, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు, ఇదే స్టోరీ. అవును. కానీ అలాంటిది ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించడం అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కదా. అవును. అంటే మార్తాండ్ కథలే చెప్తాడంటే మొత్తం స్క్రిప్ట్ పెట్టుకుంటాడు ముంగట, చదువుతాడు,
మొత్తం డైలాగ్ వర్షన్ ఉంటుంది రీడింగ్ ఇస్తాడు. లిటిల్ హార్ట్స్లో. ఇలా ఇది బ్రో సిచ్యువేషన్ అని చెప్పి మొత్తం చదువుతాడు. సో ఆ డైలాగ్స్కే కరెక్ట్ అయిపోతారు అందరూ. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఇంకా గుర్తుంది, ఇది 2015లో జరుగుతుంది, వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది, అది 10 రూపాయలకి 10 పానీపూరీలు వచ్చే రోజులు అని చెప్పడమే అలా చెప్పాడు. సో 10 రూపాయలకి 10 పానీపూరీలు వచ్చే రోజులు అనగానే కరెక్ట్ అయిపోతాం కదా. సో అదే బాగా అనిపించింది నాకు మనోడు రైటింగ్లో. మనోడు చెప్పడమే విత్ డైలాగ్ వర్షన్ చెప్తాడు. సో బోర్ కొట్టదు ఇక్కడ. ఇంతకు మీరు చదువుతున్న రోజుల్లో 10 రూపాయలకి ఎన్ని పూరీలు వచ్చాయి? అంతే, 10 రూపాయలు 10 వచ్చాయి. 10 రూపాయలు 10 వచ్చా? సేమ్ కదా. ఓకే. ఇంకా ఎలాంటి పాయింట్స్కి కనెక్ట్ అయిపోయారు? కరెక్ట్ అండి బ్రో, అంటే అన్నీ మనం చేసినవే అందులో ఉన్నవన్నీ, ఇంక్లూడింగ్ లవ్ స్టోరీ. మొత్తం ఇట్లనే మేమే ఒక గ్యాంగ్ ఉంటుండే, తిరుగుతుండే. కాకపోతే కచోరీ ప్లేస్లో పఫ్ ఉంటుండే, అంతే. కచోరీ ప్లేస్లో పఫ్ ఉంటుండే. సో ఇట్లనే మేము ముగ్గురం తిరిగే వాళ్ళము, ఒకటే బండి మీద ట్రిక్కి వెళ్ళే వాళ్ళం. సో అట్లా ఎవ్రీథింగ్ కనెక్టెడ్ బ్రో. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు చేశారు. మేము పని చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరూ అన్నీ చేశారు. మూవీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో జరిగినాయి. కాదు, ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా కొంచెం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు కదా. అవును, దే ఆర్ బడీ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనే టైప్ ఆఫ్ 1-2 మూవీస్ చేసిన వాళ్ళు. అంతే. మరి అలాంటి వాళ్ళు ఈరోజు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? యంగ్ టీమ్ అంటే హిట్ కొడతామని అయితే ముందు నుంచి ఉండే బ్రో. ఫస్ట్ డే 1 నుంచి కూడా అందరికి హిట్ కొడతామని ఉండే, కానీ మరి ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలా చాలా హ్యూజ్ అయిపోయింది. ఎక్కడ పోయినా అందరు దీని గురించి అడుగుతున్నారు, అందరు భోజనం చేసేవానే అడుగుతున్నారు. అందరిని అడుగుతున్నారు, కాతేనే కాదు, అందరినీ భోజనం చేసేవానే అడుగుతున్నారు. సో వెరీ హ్యాపీ అందరం. లిటరల్లీ ఒక 2 days నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది భయ నాకైతే. మొత్తం అవే ఫీడ్, మొత్తం అదే ఓపెన్ చేస్తుంటే అదే. అవన్నీ చూస్తుంటే కూడా మాకు సమ్ టైమ్స్ ఎమోషనల్ కూడా ఉంటుంది. ఇంత లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. పర్టికులర్గా ఒక పాయింట్లో ఈ సక్సెస్ జర్నీలో కళ్ళ నీళ్ళు వచ్చిన సందర్భం కానీ ఏదైనా ఉందా ఆనందంతో? అంటే ఆ రేంజ్ ఎమోషన్ వచ్చింది, కన్నీళ్ళు రాలేదు కానీ ఎమోషన్. ఆ రేంజ్ అయితే అంత హై ఇచ్చింది అయితే థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం. అంటే మేము ఏమనుకున్నామంటే మనది మంచి సినిమానే, బట్ మౌత్ టాక్ వల్ల సెకండ్ వీక్ ఆడే పిక్చర్ మనది అనుకున్నాం. కాకపోతే ఏమైపోయిందంటే ఫ్రైడే మూవీ రిలీజ్ అవ్వాలి September 5th. September 4th 3 పెయిడ్ ప్రీమియర్స్ వేసాం బ్రో. 3 పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే అన్నీ హౌస్ఫుల్. ఏంటి ఇలా హౌస్ఫుల్ అయిపోయినాయి, మళ్ళీ షోస్ పెంచారు. అలా పెంచుకుంటూ పోతే అన్నీ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే ముందు రోజే ఫస్ట్ డే లాగా అయిపోయింది. 30 షోస్ వేసాం బ్రో, 3 షోస్తో మొదలుపెట్టి. అది కిక్ ఇచ్చింది, గట్టి హై ఇచ్చింది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఎవరు మౌలి కొంచెం నోను, మౌలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు నోన్ కాదు. అంత ఆడియన్స్ ఫస్ట్ డే ముందు రోజే రిలీజ్ లాగా అయిపోయేసరికి అందరికి హై వచ్చింది. ఓకే. ఆ రోజే అందరూ మల్లికార్జున విజిట్ చేశారు, నేను ప్రసాద్స్ విజిట్ చేశాను. ప్రసాద్స్ విజిట్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రిజంకి వచ్చి చూసాం. ఫస్ట్ షో అక్కడికి వెళ్ళి సెకండ్ షో ఇక్కడ చూసాం. వీళ్ళు మల్లికార్జునకి ఫస్ట్ షోకి వెళ్ళి మళ్ళీ ఏఎంఐలో సెకండ్ షోకి వెళ్ళారు ఆడియన్స్ రియాక్షన్ చూడడానికి. అది ప్యూర్ మూమెంట్ బ్రో. అని అక్కడ సినిమా చూసేటప్పుడైనా కానీ ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడైనా కానీ కొన్ని మాట్లాడుకున్న మాటలు కూడా మీ చెవులో పడి అలాంటిది నేను వెళ్ళి కూర్చొని నా పక్కన అందరూ కూర్చున్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఇటు ఉన్నారు, నేను ఇటంతా ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు. అరే ఇది నేను చేసినారా, అరే ఏం తీసిర్రా ఇల్లు అంటుంటే అది చాలా హై వచ్చింది థియేటర్లో. నేను ప్రతిసారి కొంచెం 4th row 5th row ఉన్నా ముందు నుంచి, అందరు నవ్వుతుంటే నేను ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ అని. సో నేను స్క్రీన్ కంటే వెనక్కి ఎక్కువ తిరిగి చూస్తున్నా థియేటర్లో పట్టేసి ఉంటుంది. ప్రతిసారి అలా తిరిగి చూస్తూ వాళ్ళందరి రియాక్షన్లు, ఇంత క్రౌడ్ ఇలా కనిపిస్తుంటే చాలా హై వచ్చింది, చాలా హై ఉండే. ఓకే. అసలు అన్ఎక్స్పెక్టెడ్ హిట్, ఇండస్ట్రీలో ఒక కొత్త ఊపు అనేది కూడా తెచ్చింది. అవును బ్రో, మాకు కూడా కొంచెం ఓకే చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయొచ్చు అన్న సపోర్ట్ కూడా ఇచ్చారు ఆడియన్స్. ఈ ఎడిటింగ్ టేబుల్కి మొత్తం వచ్చిన తర్వాత, స్టఫ్ మొత్తం వచ్చిన తర్వాత, సో దాన్ని అరేంజ్ చేసే విధానం అనేది కూడా ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ చెప్తూ ఉన్నా కానీ ఎడిటర్ కూడా కన్విన్స్ చేసి, లేదు భయ్యా ఇది ముందు పెట్టి ఇలా చేస్తే ఇట్ విల్ బీ అనే డిఫరెంట్ అని చెప్పేసి, అలాంటి సజెషన్స్ ఏదైనా ఇచ్చినది ఉందా? ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. నేను మారుతాను ఎడిట్లో చాలా కూర్చొని చాలా చేసాం. అదే అలా చేంజ్ చేసింది ఏదైనా ఉందా? ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ మూవీ ఓపెన్ అవ్వగానే
ఫాదర్ మదర్ సన్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఓకే. ఇప్పుడున్న వర్షన్లో. అది యాక్చువల్ మార్తాండ్ రాసినప్పుడు అట్లా ఉండదు. ఫస్ట్ తిట్టడము కాలేజ్ ఎపిసోడ్ అంతా అయిపోయి చదువు లేదు సందే లేదు సాంగ్ వచ్చిన తర్వాత మదర్ ఫాదర్ బ్రదర్ది ఇంట్రో ఉంటుంది. అప్పటికే వాళ్ళు సాంగ్లో రిజిస్టర్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్రో లాగా బాగోదు అని చెప్పి వాటిని ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసి తర్వాత కంటిన్యూ చేసాం. అలాంటి అది చెప్పాను ఐడియా. ఫస్ట్ నేను చూసినప్పుడే చెప్పాను, అప్పుడు మార్తాండ్కి అంత ఎక్కలే. తర్వాత లేటర్ అని ఇది ముందుకు రావడమే బెటర్ అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకొచ్చినాము. ఓకే, అలా చేసాము. ఇంకా సాంగ్స్లో చాలా బ్రేక్లు ఇస్తాడు మార్తాండ్. ఒక సాంగ్ లాగా వెళ్ళనియాడు, చాలా బ్రేకులు ఉంటాయి. ఆ బ్రేకుల్ని మార్తాండ్ తోటి మాట్లాడి బతిమలాడి దాన్ని తగ్గించాం. ఓకే, చాలా బ్రేక్స్ ఉన్నాయి, కొన్ని తగ్గించాం, తక్కువ చేసాం. ఇన్ఫాక్ట్ సెకండ్ టైం మూవీ చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం క్లీన్ అబ్జర్వేషన్తో చూసింది ఏంటంటే షార్ట్స్ చాలా ఉంటాయి. నార్మల్గా ఒక 3 hours కావాల్సిన స్టఫ్ ఏదైతే మనం తీసుకుంటామో అన్ని షార్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ మాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. ఈవెన్ వాళ్ళ సజెషన్స్ది కానీ క్లోజ్ వైడ్ కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకెన్. బట్ ప్రిసైజ్గా తీసుకొని చేశారు చూసారా, అక్కడ ఈవెన్ నాకంత నాలెడ్జ్ లేదు ఎడిటింగ్ది. నా ఫ్రెండ్ని పట్టుకొని వెళ్తే ఎడిటింగ్ ఎవరు చేశాడు కానీ అసలు ఇన్ని షార్ట్స్ పెట్టుకొని కూడా బల్లీ చేశాడు అని అనేటప్పటికి ఓకే, దెన్ ఐ రియలైజ్డ్ దట్ వన్. అది ఎలా పాసిబుల్ అయిందంటే అండి, అగైన్ మార్తాండ్ మాంటేజ్లో పేజీలు రాస్తాడు. మాంటేజ్లో ఒక పెద్ద స్క్రిప్ట్ లాగా రాస్తాడు. స్క్రిప్ట్ లాగా అన్ని మాంటేజ్లు రాస్తాడు. సో అవన్నీ కూడా అన్నీ ఇంక్లూడ్ ఉండాలి, అన్ని మూమెంట్స్ చూపించాలి, చూసిన వాళ్ళందరికీ ఆ నాస్టాలజిక్ ఫీల్ రావాలి, అరే ఇది మనం చేసాం అనే పాయింట్ ఏది మిస్ అవుట్ అవ్వకూడదు అన్న దాంట్లోనే ఎడిట్ చేసాం. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా అలానే వచ్చాయి మనకి. సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఇరగొట్టాడు. సో దానివల్ల అన్నీ ఇంక్లూడ్ చేసేలాగే ముందుగానే ప్లాన్ చేసుకొని చేసాం. కానీ ఒక ట్రాన్సిషన్ మాత్రం అందరికీ బీభత్సమైన హై ఇస్తుంది. ఆ ఎండ్ అది నేనే చేసా యాక్చువల్లీ. అది స్క్రిప్ట్లో లేదు, జస్ట్ వాళ్ళు షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడిటర్కి ఏముంటుందంటే ఒక సీన్ టు ఒక సీన్ ట్రాన్సిషన్ స్మూత్ లేదనుకోండి, వాళ్ళకి ఎంతసేపు అది కొడతా ఉంటుంది ఎడిటర్కి. ఆ ట్రాన్సిషన్ స్మూత్గా ఉండాలి, మెయిన్ దీనికి ఇంకా స్మూత్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ గెటప్ నుంచి ఆ గెటప్కి అదంతా వేరే వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు దాన్ని. అప్పుడు ఆ షార్ట్లు చూసినప్పుడు నేను అన్ని షార్ట్లు చూసా. ఫస్ట్ ఏమైంది సార్, మొత్తం 4-5 days షూట్ చేశారు. 3 days 4 days బెంగళూరులో షూట్ చేశారు. 4 days అయినా ఒక 3 days 4 days గుర్తులేదు నాకు. ఓకే, షూట్ చేశారు. మొత్తం చూసి దేంతో మొదలు పెడితే నాకు స్మూత్ ట్రాన్సిషన్ వస్తుందని చూసినప్పుడు ఆ షార్ట్ దొరికింది నాకు. సో ఇక్కడ ఇలా ఎగ్జిట్ అయ్యి అటు ఎంట్రీ ఇస్తే అసలు అదిరిపోద్ది, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ చూసినప్పుడు వాళ్ళకి సూపర్ హ్యాపీగా ఉంటుంది అనిపించి అది దాంతో మొదలు పెట్టా. డైరెక్టర్ ఏమో క్లోజ్తో స్టార్ట్ చేయాలని ఉండే. అంటే ఆ గెటప్లో అవన్నీ చేంజ్ అయింది కదా, వాళ్ళకి అది రిజిస్టర్ అవ్వాలి ఆడియన్స్కి, దాంతో స్టార్ట్ లేదు మార్తాండ్ ఇది బాగుంది, ఇలా బాగుంటుంది నువ్వు చూడు అది అంటే కన్విన్స్ అయ్యాడు. దానికే ఎక్కువ ఫైట్ కూడా వేయలేదు, ఈజ్ ఓకే విత్ ఇట్. అండ్ ఆల్సో అలా మా ఇద్దరికి మేము ఇట్లా ఆ ట్రాన్సిషన్ గురించే మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య వచ్చింది చూడ్డానికి, ఫుటేజ్ ఎట్లా వచ్చింది ఏంటని చెప్పి. అయితే ఈ ట్రాన్సిషన్ చేసినావు కదా ఎట్లుంది అంటే అదిరిపోయింది అసలు, చూడంగా నాకు చాలా బాగా అనిపించింది అన్నాడు. సో ఇంకా దాంతో మేము కాన్ఫిడెంట్, ఓకే వెళ్ళిపోదాం ఈ ట్రాన్సిషన్ తోటి అని. బట్ ఎవ్రీ వన్ ఈరోజు ఆ ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతుంటే నాకు యాజ్ ఎడిటర్ నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే మీ పనితనం అనేది అర్థమైపోతుంది. అంటే ఆ ప్రేక్షకుల్ని ఆ మూడ్ నుంచి కన్విన్స్ అవ్వకుండా అరే ఇట్లా ఉండాల్సిన వాళ్ళు ఎట్లా మారిపోయారు అని ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా, అలా లేకుండా పర్ఫెక్ట్ స్మూత్గా తీసుకెళ్ళిపోయారు. అది దాని గురించి రీల్స్ అవన్నీ కూడా వస్తుంటే ఇట్స్ టూ గుడ్. కానీ బాగుంది భయ్య. ఏంటంటే ఆ గోడ దూకేటప్పుడు అమ్మాయిని తీసుకొని ఇలా వచ్చేటప్పటికి అలా గెటప్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ ట్రాన్సిషన్ వల్ల ఎవరికి అరే సడన్గా జంప్ కొట్టింది అన్న ఫీలింగ్ రాలేదు. దట్స్ వెరీ హ్యాపీ. సినిమా మొత్తం చూస్తున్న టైంలలో పర్టికులర్గా ఒక సీన్ కోసం నువ్వు మార్తాండ్ గొడవ పడిన సందర్భం ఏదైనా ఉందా? గొడవ అంటే గొడవలాగా ఏం పడలేదు ఎప్పుడు. మేము ఇద్దరు స్క్రిప్ట్ కోసము అంటే ప్రోడక్ట్ కోసం గొడవ పడినా తప్పలేదు ఎన్నో మంది చెప్పారు కూడా. అవునవును, అలాంటివి చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, మేమిద్దరం చాలా డిస్కషన్లు పెట్టినవి చాలా ఉన్నాయి. లేదు ఇది దీని గురించి నేను ఇలా తీసా అంటే లేదు ఇలా కన్వే అవుతుందని నేను అలా చాలాసేపు స్ట్రగుల్ అయిన డేస్ కూడా ఉన్నాయి. స్ట్రగుల్ ఏం కాదు, మేము ఫన్నీగానే మాట్లాడుకుంటాం, చాలా ఫన్నీగా మాట్లాడుకుంటాం మేము ఇద్దరం. సో అట్లా ఫైట్ చేసి ఫైనల్గా ఒకరు ఏదో ఒక పాయింట్ దగ్గర కన్విన్స్ అవుతాం. అట్లా అట్లా అన్ని చాలానే ఉన్నాయి అట్లాంటివి. ఒక్కటి చెప్పండి పర్టికులర్గా. పర్టికులర్గానా
ఈ నెత్తికి నూనె పెట్టే సీన్లు ఉంటాయి. అవి 2-3 సార్లు ఉంటాయి. ఎందుకు అన్నిసార్లు స్ట్రెస్ చేయడం వద్దంటా నేను. లేదు 2-3 సార్లు స్ట్రెస్ చేయాలంటాడు. అప్పుడే ఇంకా ఎక్కువ రేషన్ దాని గురించి ఎక్కువ ఫైట్ చేసాం. లాస్ట్కి నేను గివప్ పెట్టేసాం. 2 సార్లు ఉంటాయి. అరే నెత్తికి నూనె పెట్టుకున్నా బాగానే ఉంది కదరా అని 2 సార్లు ఉంటుంది. అది ఎందుకు 2 సార్లు ఒకసారి చెప్పేసాం కదా చాలు అంటే వినలేదు మనోడు. దాని గురించి చాలా రోజులు. అండ్ ఆల్సో ఒక ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ అమ్మాయికి లెటర్ ఇస్తాడు. లెటర్ ఇచ్చి ఫోన్ చేసే ముందు యువర్ రీఛార్జ్ ఈజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ రీఛార్జ్ అని మెసేజ్ చేయి, ఆ తర్వాత కాల్ చేయి అంటాడు. దాని తర్వాత ఒక ఫోన్ కాల్ ఉంటుంది. ఆ ఫోన్ కాల్ ఎంత ఎక్కువ ఉంది మారుతాను అది తగ్గిద్దాం మనం. సో దాని గురించి చాలా రోజులు దాని గురించి చాలాసార్లు డిస్కషన్ అయింది. అది దానికి కొంచెం తగ్గించాడు. మళ్ళీ మదర్తో కూర్చొని మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది ఎండ్లో. బిఫోర్ అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడేసి వచ్చి లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నామని చెప్పిన తర్వాత అమ్మతో ఒక స్టోరీ చెప్తాడు. స్టోరీ ఆ సీన్ దగ్గర కూడా చాలాసేపు అయింది. చాలా చెప్తున్నాడు ఇక్కడ, అంత చెప్పొద్దు అని. దాన్ని కూడా తగ్గించాం. అక్కడ కూడా కన్విన్స్ అయ్యాడు. సో అట్లా నేను కన్విన్స్ అయినవి ఉన్నాయి, మార్తాన్ కన్విన్స్ అయినవి ఉన్నాయి. చుంచుమామ స్టోరీ మళ్ళీ మదర్ అనిత గారు వెళ్ళి మళ్ళీ రాజీవ్ గారికి చెప్పేటప్పుడు ఉంటుంది అబ్బా అనిపిస్తుంది. బిఫోర్ ఎడిటింగ్ ఏం చేసేవారు? బిఫోర్ ఎడిటింగ్ బీటెక్ చేసిన బ్రో సిఎస్సిలో సిఎంఆర్ కాలేజ్. సిఎంఆర్ కాలేజ్లో ఇప్పుడు ఇది మాట్లాడుకోవాలి. మన సక్సెస్ అయిన తర్వాత మీ కాలేజ్కే ఒక సక్సెస్ టూర్లా వెళ్ళారు. మీకు ఎలా అనిపించింది? చాలా హై ఉండే బ్రో. నేను యాక్చువల్లీ అంతకుముందు వరకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. ఎప్పుడు మైక్ ఇచ్చినా వద్దు నేను మాట్లాడను అనేటోని. ఒకవేళ మాట్లాడినా జస్ట్ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయేటోని. ప్రభాస్ గారు లాగా మరీ అందరూ ఏం లేదులేండి మనకి నార్మల్గా. అయితే మా కాలేజ్కి వెళ్ళినా మా కాలేజ్ కానీ నేను కూడా వెళ్ళా మా కాలేజ్ కదా అని. అయితే అక్కడ క్రౌడ్ అంతా చూసి నేను చాలా ఊపుగా మాట్లాడా ఆ రోజు. అక్కడ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాట్లాడతాను. అందరు షాక్. ఈవెన్ శివాని కూడా నువ్వు చాలా బాగా మాట్లాడినావు, ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు ఏంటి ఇట్లా మాట్లాడినావు అన్నది మాట్లాడి రాగానే. సో ఆ క్రౌడ్ మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూడగానే పిచ్చ హై వచ్చింది. ఇది నా అడ్డా మేడం అన్నారా? ఆల్మోస్ట్ సిఎంఆర్ కాలేజ్ అని చెప్పగానే క్రౌడ్ కూడా అట్లనే మొత్తం ఆడిటోరియం మొత్తం అరుస్తుంటే రీసౌండ్ అయింది జరసేపు. మంచిగా ఉండే. పిచ్చ హై ఇచ్చింటారు. పిచ్చ హై ఉండే బ్రో, చాలా బాగుండే. ఆ రోజంతా ఎంజాయ్ చేసిన. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ బ్రో? ప్రాపర్ మాది అనంతపురం బ్రో, రాయలసీమ. బట్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళు ఇక్కడే. ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేట్ చనిపోయారు. మదర్ మాత్రమే ఉన్నారు. మదర్ అక్కడే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సినోడు నువ్వు ఏంది బ్రో ఇది అసలు? వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? లిటిల్ హార్ట్స్లో చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ అలానే ఉంది ఇది కూడా. ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు బ్రో. నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాను నేను ఇంజనీరింగ్ మాత్రమే చేస్తే దాని తర్వాత దానికి సంబంధించింది ఏం చేయను అని ముందే చెప్పాను. నాకు ఇట్లా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు 9 to 5 సెట్ అవ్వదు అని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టినా. ముందే 4 years ఈ 4 years గ్యాప్లో ప్రిపేర్ చేసి పెట్టినా. సో వాళ్ళు కూడా ఓకే ఉండే అనమాట. దాని తర్వాత ఇటు వచ్చిన ఎడిటింగ్ నేర్చుకుని ఇటు ఇండస్ట్రీలోకి వచ్చిన. నీ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి సినిమాలో చూసిన తర్వాత? అన్నీ ఉన్నాయి బ్రో. ఈవెన్ లవ్ స్టోరీ ఆల్సో. లవ్ స్టోరీ కూడా సేమ్ కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న మనం మన ఇంట్లో ఉన్న లాంగ్ డిస్టెన్సే. బయటకు వెళ్ళడానికి పెద్ద స్కోప్ ఉండదు కాబట్టి. సో అట్లా మరి అంత లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు. కానీ ఆమె వెళ్ళేది ఉండే, యుఎస్ వెళ్ళేది ఉండే. డ్యూ టు సమ్ రీజన్స్ ఆమె వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది. మూవీలో అయినట్టే మొన్న డిసెంబర్లోనే అయింది. మూవీ స్టార్ట్ చేసేటప్పుడే అయింది మీరిద్దరికి. మా ఇద్దరికి మ్యారేజ్ కూడా అయింది. సో సేమ్ కాలేజ్లోనే లవ్ స్టోరీ. ఆమె కాకపోతే ఆమె పెద్ద ఆమె కాదు, అంతే. పెద్ద ఆమె కదా, చిన్న ఆమె. ఆమె నా సూపర్ జూనియర్ కాలేజ్లో. సూపర్ జూనియర్. నాకు అప్పటి నుంచి ఇష్టం ఉండే. ర్యాగింగ్ చేసేటప్పుడు కంపతీసి చూసి నేను ఎవరిని ర్యాగ్ చేయలేదు. ర్యాగ్ అంటే ఇంటరాక్షన్ అనేది మనకు ఒకటి ఉంటది కదా. లేదు, అప్పుడు ఇంటరాక్షన్ కూడా లేదు. నేను చాలా ఇంట్రోవర్ట్ బ్రో, అసలు మాట్లాడను. ఆమెతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇదంతా ఆఫ్టర్ కాలేజ్ అయింది. మా ఇంటరాక్షన్ కానీ మేము లవ్ చేయడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ అంతా ఆఫ్టర్ కాలేజ్లో ఏం అవ్వలేదు అసలు. 0 ఇంటరాక్షన్. ఓకే. బట్ నాకు అప్పటి నుంచి ఇష్టం ఉండేది. ఆమె సూపర్ జూనియర్ అనమాట నాకు. నేను 3rd yearలో ఉన్నప్పుడు ఆమె 1st yearలో జాయిన్ అయింది. సో నేను ఒక 1 yearలో వెళ్ళిపోయినా కాలేజ్ నుంచి. అంతే అయిపోతుంది కదా మన కాలేజ్. సో అట్లా దాని తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఇంటరాక్షన్ త్రూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగా. ఓకే. అప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. సో అట్లా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా షీ స్టార్టెడ్ లైకింగ్. దాని తర్వాత మ్యారేజ్.
పీపీపీ డుమ్ 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 అయిపోయి. అంతే సేమ్ ఇట్లానే ట్రాన్సిషన్ ఈ మూవీలో అలానే. సో అది పర్సనల్గా చాలా కనెక్టెడ్ ఈ మూవీ. ఇంకా అందుకే హార్ట్ పెట్టి మరీ చేశారు. అండ్ ఆల్సో డైలాగ్ కూడా ఉంటుంది కదా, అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటే పీకేదేం లేదు బ్రో, అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. అది కూడా పర్సనల్. అది నిజం బ్రో. మౌలి ఆ డైలాగ్ చెప్పిన అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ డైలాగ్ చెప్పిన అది కొంచెం షార్ట్స్ లా కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నిజమే కదా అని ఒక్కసారి అందరు రియలైజ్ అవుతున్నారు. అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటే ఏం చేయలేము కదా. ఓకే, అందుకని అది సో పర్సనల్, చాలా పర్సనల్ మూవీ. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద యాక్టర్స్. ఎలా అనిపించింది బ్రో? యాక్టర్స్ మౌలి, శివాని, జయకృష్ణ అందరూ చాలా బాగా చేశారు. ఇప్పుడు కాస్టింగ్ కూడా అరే ఇలా కాస్ట్ చేశారు అని చెప్తున్నారు అందరూ. సో కాంచి గారు కానీ, రాజీవ్ గారు కానీ అందరూ టూ గుడ్ అసలు. శివాని దాని నుంచి నేను ట్రూగా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే, తను ఇంత చేస్తుంది, ఈ రోల్ని ఇంత పుల్ ఆఫ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకుండే. కానీ తను చాలా బాగా చేసింది అసలు. మౌలి ఆ సాంగ్ బ్రో ఇప్పటికీ మైండ్లోంచి పోవట్లేదు. 2 సాంగ్స్ పర్టికులర్గా. కాత్యాయిని భోంచేసావు. మొన్న మార్తాండ వచ్చినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నా, జస్ట్ అదేదో మిస్ అయింది వేరే కాన్వర్సేషన్లో. ఐడియా ఎవరిది అసలు? అడిగారా? ఐడియా ఎవరిదంటే ఇప్పుడు యాక్చువల్ సాడ్ సాంగ్ ప్లేస్మెంట్. సో సాడ్ లాగా ఉండకూడదనే ఉండే అందరికీ. సో మ్యూజిక్ డైరెక్టర్ ఐడియా సింజిత్ తీసుకొచ్చింది, ఇట్లా వెళ్దాము అని. సో ఇట్లా దాని తర్వాత దానికి తగ్గట్టు ఫస్ట్ ఈ ఒక్క సాంగే రాసిన తర్వాత షూట్ చేసింది, మిగతావన్నీ రాయకుండా షూట్ చేసినవి. ఓకే, బాగుంటాయి. ఈ ఒక్క సాంగే రాసి షూట్ చేశారు కాబట్టి మేకింగ్లో కూడా కొంచెం హిలేరియస్గా ట్రై చేసాం. అవన్నీ బోన్ చేసేవా అంటే లెగ్ పీస్ పట్టుకొని, ఫోన్ చేయవా అంటే ఫోన్ లేదని ఇయర్ ఫోన్స్ తీయడం, ఇవన్నీ దాని తర్వాత చేసాం కాబట్టి అవి అలా మేకింగ్లో కూడా అది తీసుకొచ్చాం ఫన్. సూపర్. వాట్స్ నెక్స్ట్? ఉన్నాయి బ్రో, ఒక 2-3 ఆఫర్స్ అయితే ఉన్నాయి, చూడాలి. ఇంకా పెద్ద ప్రాజెక్ట్సేనా? పెద్ద ప్రాజెక్ట్స్ అంటే మీడియం రేంజ్ అనుకో బ్రో, మరీ అంత పెద్ద ప్రాజెక్ట్స్ కూడా కాదు. ఓకే, యావరేజ్. అరే నీ డ్రీమ్ ఏంటి బ్రో? డ్రీమా? డైరెక్టరా? నాకు డ్రీమ్ అంటే ఏం లేదు బ్రో. అట్లే ఉండదు బ్రో, మనిషి అన్నాక ఏదో ఒకటి ఒక గోల్ అనేది పెట్టుకుంటాడు పెద్దది. లేదు బ్రో, అచీవ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటా అంట కదా. లేదు, నో గోల్ అస్సలు. గో విత్ ద ఫ్లో. నేను డెస్టినీ బిలీవ్ చేస్తా, మళ్ళీ దేవుడు ఇలా కూడా ఏం బిలీవ్ చేయను. ట్రూ డెస్టినీని బిలీవ్ చేస్తాను నేను. సో డెస్టినీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే, నేను ఇక్కడికి వెళ్ళాలి అని అయితే ఏం లేదు. సో నైస్ బ్రో. తనకైతే యాజ్ ఎడిటర్గా కానీ అండ్ ఆల్సో యూఆర్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. మాకు మంచి మూవీ అనేది కూడా మీ టీం అందరూ కూడా ఇవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద లిటిల్ హార్ట్స్ అండ్ దిస్ సక్సెస్. లిటిల్ హార్ట్స్ అనేది చాలా పర్సనల్, ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఈ సక్సెస్ కూడా ఇండస్ట్రీలో ఎంతో కొంత పేరు తీసుకొచ్చింది బాగా. సో ఇట్ ఆల్వేస్ స్టే ఇన్ మై హార్ట్ బ్రో. ఇది ఎన్ని సక్సెస్లు వచ్చినా ఈ సక్సెస్ ఇచ్చిన కిక్ అయితే ఎప్పటికీ ఫర్ ఎవర్, దాన్ని ఏది బీట్ చేయలేదు. ఎంతైనా ఫస్ట్ సక్సెస్ అనేది కూడా థియేట్రికల్ సక్సెస్. థియేట్రికల్, అది కిక్ వేరు. అండ్ ఇంత హ్యూజ్ అప్లాజ్ వచ్చింది, ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు జనాలు కూడా. సో ఇది ఇచ్చిన కిక్ ఫ్యూచర్లో ఎన్ని కొడతానో తెలియదు, ఒకవేళ కొట్టినా కూడా ఇది ఇచ్చింది అయితే ఏది బీట్ చేయలేదు. నైస్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. రియల్లీ చాలా మంచి మూవీ ఇచ్చారు. ఇలాంటివి మంచి మూవీస్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ బ్రో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.